ఎందాకంటే ఏంటి సార్ పెదరాయుడు గెటప్ సార్ పెదరాయుడు గెటప్ అది పెదరాయుడు గెటప్ సార్ ఒకసారి ఇచ్చుకోండి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన లాగ్లో సంక్రాంతి సంబరాలని ముందుగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా సెలవుల్లో వెళ్ళిపోవడం. సూర్య భగవానుడిని హిందువులు ముఖ్యంగా పూజిస్తారు. సూర్య భగవానుడు ధనుర్ రాశి నుంచి మకర రాశికి జరిపే ప్రయాణమే సంక్రాంతి. సంక్రమణం అంటారు. అంటే శంకరుడు ఒక చక్రం నుంచి ఇంకో చక్రానికి వెళ్తుంటాడు. దీనివల్ల ఏమంటుందంటే ఋతువులు మారుతాయి. అక్షాంశం రేఖాంశం మారుతుంది. మారడం వల్ల కొత్త ఋతువుల్లోకి వెళ్తాం. పుట్టులు అంటే మనతో పుట్టిన అక్క చెల్లెళ్ళే కాకుండా కొత్త కోడళ్ళు, అలాగే కొత్త అల్లుళ్ళు వీళ్ళందరూ ఇంటికి వస్తారు. ఇది మన తెలుగు సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో సంక్రాంతికి చాలా ప్రశస్తి ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సంక్రాంతికి తమ సొంత ఊరు చేరి, అదే మన చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలంటే జన్మభూమి పిలుస్తోంది. అలాగా మనమంతా మన సొంత ఊరికి వెళ్ళి అక్క చెల్లెళ్ళు, తాతవ్వలు, అమ్మమ్మలు, నాన్నలు వీళ్ళందరితో సంతోషంగా గడిపే రోజు. ఎందుకంటే స్వాగతం పలుకుతాం. ఎందుకంటే దీని తర్వాత వచ్చేదే వసంత ఋతువు వస్తుంది. ఆకులన్నీ రాల్చి కొత్త ఆకులు రావడం మొదలు పెడితే ప్రవేశిస్తాం. ఈ సంవత్సరం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఉగాది కూడా చాలా ఎర్లీగా మార్చి నెలలోనే వచ్చింది. మార్చి 19 ఉగాది. ఉద్యోగస్తులకి ఇంకొక సంబరమైన రోజు మార్చి 21వ తారీఖు శనివారం, 22వ తారీఖు ఆదివారం. మళ్ళీ ఇంకోసారి సెలబ్రేట్ జంప్ అయిపోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మొట్టమొదటిసారిగా కొత్తగా ఈ కొత్త వరవడిని మనము మన అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభించాం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభోదయం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా సంతోషము. సో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం వల్ల పండగ వాతావరణం, మన ఆఫీస్లో పండగ వాతావరణం మొదలైంది. సో ఆటోమేటిక్గా మనసు సంతోషం ఉంటుంది. సో మన కిరణ్ గారు చెప్పినట్టు సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. అంటే నాకు తెలిసిన ఏంటంటే ఉత్తరాయణం అనేది నుంచి స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణం అంటే సూర్య భగవానుడు ఉత్తరం వైపు మలుగుతాడు. అంటే అది మంచి శుభసూచకం. కీడు పండుగ అని అంటారు. అంటే సూర్యుడు సౌత్ సైడ్ వచ్చాడు, సౌత్ సైడ్ దక్షిణ వైపు ఉంటాడు. ఇప్పుడు నుంచి ఉత్తరం వైపు మలుగుతాడు. సో ఆ రోజు ప్రత్యేకత అదొకటి మాత్రం నాకు బాగా గుర్తుంది. సో కాబట్టి అంటే సో కాబట్టి సంక్రాంతి అనేది ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర జిల్లాలో చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా కోడి పందాలు కానీ, తర్వాత కుటుంబ సభ్యులతో అందరూ కలిసి చాలా హ్యాపీగా ఒక మంచి అకేషన్. అందరూ ఎక్కడి నుంచో దూరం చుట్టాల గురించి కలవడం, సంబరాలు చేసుకోవడం, మంచిగా ఉన్న 3-4 రోజులు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి మనకంటే ఉద్యోగస్తులం ఏమంటే మనం సర్వీస్లో ఉండడానికి కొంత మిస్ అవుతూ ఉంటాము, అయినా పర్వాలేదు. సో కాబట్టి అందరూ రాబోయే నెక్స్ట్ సంక్రాంతి కల్లా మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇదే సంబరాలు, ఇదే ఆనందం ఇలాగే కొనసాగాలని కోరుతున్నాను. సో ఐ విష్ యూ ఆల్ వన్స్ అగైన్ ఏ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఉత్తరాయణం, దక్షిణాయనం. అయనం అంటే ప్రయాణం. అది సంస్కృతంలో అయనం అంటే ప్రయాణం. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి వెళ్తుంది. ఎందుకంటే మన జాగ్రఫీ కూడా తీసుకుంటే 23.5 డిగ్రీలు అక్షాంతంలో ఒక వైపుకి భూమి ఒరిగి ఉంటుంది. ఆ ఒరిగి ఉన్న భూమి ఇలా తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనంలో మార్పు వస్తుంది. ఆ ఒరిగి ఉండడం వల్లే మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సూర్యుడు ఇప్పుడు రాశి మారుస్తాడు, మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు. మకర రాశిలోకి ఎంటర్ అవడంతో మొత్తం సంక్రాంతి మొత్తం ప్రారంభం కాబడుతుంది.
అందరికీ పంట శుభాకాంక్షలు. ఒక మంచి సంస్కృతికి తెరదీశారు కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి. అది క్రిస్టమస్ నుంచి ప్రారంభమైంది ఆ వేడుక. మన అదృష్టం ఏంటంటే సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం, రంజాన్ కూడా సార్లు ఇద్దరు రిటైర్ అయ్యే లోపు చేసుకోబోతున్నాం. ఈ సెలబ్రేషన్ కూడా చేస్తే మన సమాచార శాఖ సమైక్యత నిజంగానే చాటి చెప్పినట్టు అవుతుంది. చాలా అడ్వాన్స్ గా డేట్స్ కూడా చెప్పారు కాబట్టి డేట్స్ కూడా చెప్పేస్తారు కాబట్టి 15-16 తారీఖులో ఇది భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. అందరికీ మరొకసారి సంక్రాంతి నారాయణ రెడ్డి గారు. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎడిషనల్ డైరెక్టర్ మేడం గారికి, అలానే కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కిరణ్ గారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సార్ అన్నట్టే ఇది ఒక మంచి సాంప్రదాయం. ముఖ్యంగా నేను చెప్పొచ్చు, సంక్రాంతి ఉట్టిపడేలాగా మరి ఇక్కడ ఏర్పాట్లు బయట కానీ ఇక్కడ కానీ ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. కాదు మర్చిపోయారు, సంక్రాంతి 26 సందర్భంగా సిఐ గారు స్పెషల్ గానే కానొస్తున్నారు. ఇదే కంటిన్యూషన్ ఎప్పుడు సిఐ గారు ఇట్లా కనపడుతున్నారు. ఒక వెరైటీగా స్పెషల్ వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇస్తారు. మనం అడగలేదని ఆయన వెయిటింగ్ ఉన్నారు. అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు అడగలేదని. నారాయణ రెడ్డి గారు కూడా నాలాగానే కొత్త లుక్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నాకు ఎందుకో ఆ పాట గుర్తొస్తుంది. వ్యాసనం అయినా మనిషి తెలియంటి ఆడపడుతులకు అందరూ చాలా గొప్ప. జనవరిలో వచ్చే పండుగ ఎక్కడి నుంచే స్టార్ట్ అయితే అన్ని పండుగలు కాబట్టి ఈ పండుగతోనే మన తెలుగు పండుగలన్నీ చాలా సుఖ సంతోషాలతో చేసుకోవాలని, ఇదే కంటిన్యూ ఎప్పటికెట్లే మన వికసిస్తూ ఉండాలని మన ఐడి కార్డ్ డిపార్ట్మెంట్ చాలా స్పిరిట్గా మన డిపార్ట్మెంట్ చాలా స్పిరిట్గా పనిచేస్తున్నామని వారే చెప్పారు. కాబట్టి ఈ కంటిన్యూషన్ ఇంకా ఆడకుండా వెళ్తూ ఉండాలనేది కోరుకుంటున్నా. అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషం ఉండాలని ప్రార్థిస్తున్నాం. హరి గారికి, అందరి మిత్రులకి నమస్కారం. సంబరాలు, సంక్రాంతి సంబరాలు మన ఆఫీసులో చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే జనరల్గా సంక్రాంతి అంత గ్రామీణ ప్రాంతాల వారి పండుగ ఇది. ముఖ్యంగా రైతులు వాళ్ళ పంట చేతికొచ్చే టైంలో చేసుకునే పండుగ అది సంక్రాంతి అనేది. మనందరూ కూడా ఈ మ్యాక్సిమం అందరూ కూడా 90% అంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి అంతా వచ్చిన వాళ్ళే కాబట్టి మనందరూ కూడా చిన్నప్పటి నుంచి అంటే అప్పటికిప్పటికి పండుగ జరుపుకునే విధానం మారింది, కానీ అంతా కూడా పండుగనే జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన ఆఫీసులో అందరూ కూడా మన కొలీగ్స్ అందరూ కూడా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి అందరూ కూడా వచ్చే 3-4 రోజులు కూడా తమ ఫ్యామిలీస్తో అంతా కూడా బాగా పండుగ జరుపుకోవాలని అందరికీ కోరుకుంటూ అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందు కూడా చేసి ఎట్లా చేస్తారో అలా చేశారు, చాలా బాగుంది. సో ఈ శుభ సందర్భంగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రంగవాళ్ళు ఏ గెయ్య భోగి మంట, భోగి మంటలు తెల్లవారుజాము ఇప్పుడెప్పుడు భోగి మంటలు వేసుకొని చలి కాసుకొని అదొక ఆనందం, అదొక
ఏర్పాటు చేస్తారు కదా, ఆ బొమ్మల కూడా రంగవల్లితో తీర్చిదిద్దారు ఎంట్రన్స్ లోనే. నేను అనుకున్నాను ఏంటి సంక్రాంతి పండుగ ముగ్గు లేదు ఏమి లేదు సరే, కానీ ముందుంది చూసానమాట. బయట ముగ్గు ఉంది, ఇక్కడ కూడా ముగ్గు ఉంది పెట్టారు. ఉన్నాయి చెరుకులు. సంక్రాంతి ఇక్కడే ఎక్కలేని సంక్రాంతి అంతా మన దగ్గరే కనబడుతున్నట్లు ఉంది. బట్ సంతోషదాయకం, ఆనందదాయకంగా ఉంది. ఇంకోటి ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ పూలు కాదు, ఒరిజినల్ బంతి పూలు ఉన్నాయి. చెరుకులు బంతి పూలు ఇదే ఆనందం కుటుంబాల్లో వెళ్ళాలని చెప్పేసి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కోడి పందాలకి గోదావరి జిల్లా ప్రశస్తుంది. ప్రశస్తికి ఒక కారణం ఉంది. ఆ కారణం కూడా మీరు చిన్న మాటలో చెప్తా. మన వీరభద్రం వాళ్ళ ఊర్లో ఒక దేవాలయం ఉంది. అది శక్తిపీఠం. శివుడు ఆయన కుక్కుటేశ్వరుడు అంటారు. కుక్కుటేశ్వరుడికి ప్రశస్తి. అందుకోసం కారణం చేత గోదావరి జిల్లాలో కోడి పందాలు ఆడతారు. కోడి పందాలు ఆడడం అంటే మీరు మామూలు కోళ్ళు ఆ సంతతి మాత్రమే అట్లాంటి గుణం కలిగి సంతతి గోదావరి జిల్లాలో కోడి పందాలు అనేవి ఆడతాయి. ఈ చరిత్రలో కూడా కోడి పందాల ప్రశస్తి ఉంది. మీరు ఇక్కడ మాచర్లలో నలగామ రాజుల దగ్గర మీరు బొబ్బిల్లో ఆయన బుసికి ముందు నాయుడిని తీసుకున్నా, తాండపాపారాయుడు నాయుడిని తీసుకున్నా. ఎందుకంటే అవి రెండు కూడా కోడి పందాలతోనే వచ్చిన యుద్ధాలే. కోడి పందానికి అంత ప్రశస్తి ఉంది, అంత ప్రాశస్త్యం ఉంది. కాబట్టి కోడి పందాన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తారు. ఆయన చెప్పినట్టు కోడి పందాలు బ్యాన్ చేయలేదు. కోడి పందాలు పందాల నుండి కోడికి బ్యాన్ చేశారు. జూదం కోడి పందెం అంటేనే జూదం కాదంటే దానికి కత్తి కట్టడం అన్నది బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా చాలా లైసెన్స్డ్ బర్రెలు వచ్చినాయి. అప్పటికే మీరు కోడి పందాలు ఎవరైనా చూడాలనుకుంటే పక్కనే నూజివీడులో ఒక లైసెన్స్డ్ బర్రె ఉంది. ఆటవరంలో బర్రె ఉంది, మిగిలిన బర్రె కొట్టేశారు. బర్రెలు ఉన్నాయి. కూడా పండుగలో బాగా అది ఏదో ఒకటి ప్యాకెట్ ఉంటది. అది మూడు గుళ్ళు ఉంటాయి. ప్యాకెట్లో ఒక భాగం మూడు గుళ్ళు ఉంటాయి. మూడు ముక్కలు ఎట్టేస్తారు. డబ్బా అంటే వినోదం పందెం అవుతుంది. పందెం అయినప్పుడే అది పరాకాష్ఠకి వెళ్తుంది, యుద్ధం అవుతుంది. డౌట్ ఏంటంటే పెద్ద డౌట్ ఇప్పటికీ నాకు క్లారిఫై